అన్న మీ పేరు? మా పేరు వెంకట్రావు అండి. ఎక్కడ ఇది ప్రదేశం? పెదకడూరు మండలం, పెదకడూరు విలేజ్. అన్న మీరు ఎన్ని ఎకరాలు ఇది పత్తి పంట సాగు చేసి? 4 ఎకరాలండి. 4 ఎకరాలా? ఏ విత్తనము ఇది? బోనస్ అనే విత్తనమా? ఇప్పుడు ఈ సంవత్సరమేనా కొత్తగా ఇది ఇంకా ఇంతకు ముందు సాగు చేశారా? ఈ సంవత్సరం కొత్తగా వేసినారా? ఎక్కడ తీసుకున్నారు విత్తనాలు ఇవి? అయ్యప్ప డీలర్ దగ్గర. ఎన్ని రోజులు పంట ఇది? 35 రోజులు. ఎన్ని రోజులు మందు స్ప్రే ఎన్నిసార్లు చేశారు? 2 సార్లు చేసాము. అడుగు మందులు ఏమైనా వేసారా? అడిగి అసలు ఏ మందులు అడుగేయలేదా? ఓన్లీ స్ప్రేయింగ్ తోటి 2 సార్లు చేశారు. ఏ మందులు స్ప్రే చేశారు 2 సార్లు? ఫస్ట్ రంగేలు వేసినాము, 2 జెనెక్స్ కొట్టినారు. ఎట్లా ఉంది ఇప్పుడు 35 రోజులకి పంట? 35 రోజులకి సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి, గోడ దగ్గర వచ్చింది. అప్పుడే చెట్టుకి 2-3 పిందులు అయినాయి. బాగా వేసుకో దగ్గర 35 రోజులకి పంట ఎంత ఉండాలో అంత ఉందా? ఎక్కువ వచ్చింది. ఇంకా మీరు మీ ప్రదేశంలో మిగతా వెరైటీలు చూసింటారు కదా, దానికంటే బెటర్ గా ఉందా? బాగున్నాయా? ఇంకా రైతులు వేరే వేసింటారు కదా వెరైటీలు, మీ సరిగా వేసిన పంటలు మా సరిగా వేసినాయి అంటే మందే బాగుంది. ఎంత డిస్టెన్స్ పెట్టారు ఇది? అడుగు పైన పెట్టి 1.5 పెట్టాము చెట్టుకి. ఈ సాలుకి 45 ఇంచులు పెట్టాం. 45 ఇంచులు పెట్టినారా? అన్న మీరు ఈ విత్తనాలు ఇంకా మిగతా చోట్ల ఇచ్చిన చోట్ల బాగున్నాయా? డీలర్ అన్న, డీలర్ అందరూ బాగున్నాయి అన్న, అందరూ బాగున్నాయి. కానీ చెట్టుకు చూస్తే అన్న బోనస్ అంటే 2 years అమ్ముతున్నాము. కానీ దగ్గర కాపు చిట్టాకన్నా కానీ గ్రోత్ 2 సార్లు స్ప్రేయింగ్, ఒకసారి రంగిల్లా, 2వ జెనెక్స్, మన జేటీ స్టార్ కొట్టారు. ప్రతిభ బయట క్వాలిటీ జెనెక్స్, జేటీ స్టార్ 2 కలిపి 2 స్ప్రేయింగ్ 35 days. కానీ నడలైతే ఉంది చెట్టు, నడమైట్ ఉంది, గ్రోత్ ఉంది, బ్రాంచెస్, కొమ్మలు, దగ్గర కాపు. నేను చాలా ఫీల్డ్ పోతాను కానీ ఈ ఫీల్డ్ ఎక్సలెంట్ వెరైటీ, ఎక్సలెంట్ పొలం బాగుంది, నీట్ ఎక్సలెంట్ బాగుంది అన్న. పోయిన సంవత్సరం ఇంకా ఇది వేశారు రైతులు ఎవరైనా? పోయిన సంవత్సరం హైయెస్ట్ ఎంత వచ్చింది దిగుబడి? వర్షాధారంగా 18 క్వింటాల్ దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం ఇక్కడ ఈ పెద్దకొడుకు మండలం ఎక్కువ వేశారా సీడు? పెద్దకొడుకు మండలంలో కనీసం 200 ఎకరాలు హ్యాపీ ఉన్నారు అందరు కూడా ఇప్పటిదాకా బాగుంది. ఎందుకంటే చిట్ట ఆకుంది, దగ్గర కాపుంది, వర్షాలు ఎక్కువైనా కూడా ఏం ఇబ్బంది ఉండదు. బ్రాంచెస్ దగ్గర వచ్చినాయి, కాపు వర్క్ కూడా చక్కగా బాగా దగ్గర. అయితే వెంకటరావు ఏ రైతు అనేది వేసుకోదగ్గ వెరైటీ అంటారా? వేసుకోదగ్గ వెరైటీ. రేటు కూడా బాగా వస్తుంది. లాస్ట్ ఇయర్ వేసిన రైతులు అడిగితే తూకం కూడా మార్కెట్ లో బాగా రేటు పోతుంది, తూకం కూడా బాగా వస్తుంది. అదే సైజ్ ఏ పాటు ఉంటుంది? సైజు మీడియం సైజ్. మనకి పత్తి వెయిట్ బాగా వస్తుంది, బాగుంటది. ఇడిపించే కూలి లేబర్ కూడా తగ్గుతుంది. ఎప్పుడు మీరు ఇది నాటింది పత్తి? ఇది మే 30. ఎండలు ఎక్కువ ఉంటాయి కదా, ఏమైనా ఎర్ర తెగులు లాంటివి కనిపించాయా? ప్రతి సంవత్సరం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పత్తి పంట వేస్తున్నారు సాగు? మీకు అనుభవం? 40 సంవత్సరాలు చేస్తున్నాం. 40 సంవత్సరాల నుంచి. సరే